పిఠాపురంకి సినీ జనం క్యూ వరుస ఈవెంట్లతో సందడే సందడి. మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆల్రెడీ క్యాంపెయినింగ్లోనే అర్థమైపోయింది వంగ గీత మీద పవన్ కళ్యాణ్ గెలుస్తారని. కానీ ఎన్నికల ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా మెజార్టీ మీదే పందేలు కాయడం. మొత్తానికి గెలుపు అనేది ఆ రోజునే ఫిక్స్ అయిపోయింది. ఓటింగ్ రోజునే, ఓటింగ్ ముందు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఆ తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత కూడా ఎంత మెజార్టీ వస్తుంది అన్న దానిపైనే మొత్తానికి ఇప్పటివరకు కూడా దానిపైనే డిస్కషన్స్. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ అవడం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అవడం, ఆ రోజున ప్రచారంలో కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు ఏదైతే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తానికి పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో పవన్ కళ్యాణ్ మా నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే మాకు ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది, మా నియోజకవర్గానికి అంటే దేశం మొత్తం కూడా మా నియోజకవర్గం మీద అందరూ కూడా దృష్టి పెడతారు, మా నియోజకవర్గం చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది అన్న వేలో పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసి ఎక్కువ మెజార్టీ వచ్చే దిశగా కూడా మరి పిఠాపురం ప్రజలు ప్రయత్నం చేశారు. మరి ఈ తర్వాత మరి అంటే రేపు 4th రిజల్ట్స్ వస్తున్నాయి. 5th మరి సందడి మరి యొక్క సెలబ్రిటీస్ యొక్క సందర్శన పిఠాపురంలో చాలా ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన మనకి మరింత అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మొత్తానికి పిఠాపురం 5వ తారీఖున ఎలా ఉండబోతోందంటారు? సీతారామరాజు, పిఠాపురం నియోజకవర్గం అనేది దేశ రాజకీయాలకు ఒక ట్రెండ్ సెటర్ గా మొదలని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే మాత్రం క్రియేట్ అయింది. దాంతోపాటు కూడా ఇప్పుడు మరికొంత రేపు ఒక 48 గంటల్లోనే రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. దాంతోపాటు అక్కడున్న నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నగ్గడం అనేది పక్కన పడితే ఆయన మెజారిటీ పైన కోట్ల రూపాయల బెట్టింగ్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి అల్లర్లు కూడా జరగకుండా ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా అక్కడ చేపట్టడం కూడా జరిగింది. దీంతో పాటు చూసుకుంటే మరోపక్క సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే 4వ తారీఖున ఎప్పుడైతే ఆ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత 5వ తారీఖు నుంచి కూడా అక్కడ సినిమా ఈవెంట్స్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో షూటింగ్ నిమిత్తం అప్పుడప్పుడు ఉప్పాడ దగ్గరికి వెళ్ళడం, సముద్ర తీరాన్ని షూట్ చేయడం జరిగింది తప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేది కూడా ఎప్పుడు అక్కడ ప్లాన్ చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో సినీ ఇండస్ట్రీ అంతా కూడా అక్కడ మొత్తం కూడా షూటింగ్ నిమిత్తం కావచ్చు, మరోపక్క ఈ సినిమా ఈవెంట్స్ కావచ్చు అన్ని కూడా అక్కడ తీసుకెళ్తారు. మన సర్వానంద్ యాక్ట్ చేసినట్టు మనమే మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించి 5వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి గెస్ట్ గా కూడా రామ్ చరణ్ రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా ఉన్నటువంటి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అదే మూవీ రామ్ చరణ్ సంబంధించి గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీకి సంబంధించి కూడా ఇక్కడే ఇదే పిఠాపురం నియోజకవర్గంలోనే గొల్లప్రోడ్ దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడ చేయబోతున్నట్టుగా కూడా అక్కడ ఉన్న సంబంధించి మీడియా సంబంధించి ఎవరైతే సినిమాకి సంబంధించి నాయకులు కావచ్చు, సినిమా సంబంధించి వాళ్ళు కావచ్చు, మరొక రాజకీయ జనసేనకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ చెప్పడం వరకు పక్కన పెడితే ఇక వరుసగా కూడా ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావడం, పిఠాపురంలో షూటింగ్ నిమిత్తం అక్కడ చేరుకోవడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టడంతో పాటు కూడా పిఠాపురం ప్రజలకు సంబంధించి అంటే అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో నిజంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనం అక్కడ గెలిపించుకుంటే ఆ నియోజకవర్గం ట్రెండ్ సెటర్ గా మారుతుంది, మా నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పేసి ఆ నియోజకవర్గంతో పాటు కూడా చుట్టుపక్కల నియోజకవర్గాలతో పాటు కాకినాడ సిటీ అంటే దీనికి ముందు చాలా సార్లు మనం అనుకున్నాం కాకినాడ సిటీ పక్కన ఉన్నటువంటి ఒక నియోజకవర్గం పిఠాపురం అని. కానీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి కాకినాడ సిటీ అనే దానికి కూడా వచ్చిన పరిస్థితుల్లో కొంచెం చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ అంతా కూడా కాకినాడ సంబంధించి పిఠాపురం చేరుకోబోతుంది. ఇక సినిమాల తారల సందడి అంతా కూడా పిఠాపురంలో కనబడుతుంది.